ఏ సృజన, చెప్పమ్మా ఏమైంది? బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా, ఇంట్లో ఏం పని? అలాగ ఫోన్ 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 ఫోనే చూస్తూ ఉంటావా? వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోవడం. సరే అమ్మా, బయటికి వెళ్ళి ఆడుకుంటాను, బాయ్. మంచిది, బయటికి వెళ్ళి ఆడుకోకపోయావనుకో చీపురు కట్ట తిరగేస్తాను. ఏటో ఈ కాలం పిల్లలేమో ఆడడానికేమో ఇబ్బందులు పడిపోతారు. మా కాలం పిల్లలైతే చక్కగా గూడ్లు పడి ఆడుకునేవాళ్ళు. ఏటో. అమ్మా, నా ఫ్రెండ్స్ వచ్చారు, నేను బయటికి వెళ్ళి ఆడుకొని వస్తా. ఎందుకే బయటికి? గంటలు గంటలు బయటే ఉంటావు. 10 నిమిషాలకి బయటికి, మళ్ళీ 10 నిమిషాలకి బయటికి, అలాగ బయట తిరుగుతూనే ఉంటావు. నువ్వు ఎండలు పడి తిరుగుతున్నావు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు. అలాగే అమ్మా. ఏటో ఈ మదర్స్, బయటికి వెళ్ళి ఆడుకోమంటారు, మళ్ళీ బయటికి వెళ్తే తిడతారు. ఏయ్, అన్నం తింటావా లేదా సృజన? టైం 12 అవుతుంది, తిను. అమ్మ, నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదమ్మా, 5 మినిట్స్ ఆగాక తింటాను. ఎందుకే 5 మినిట్స్? అన్నం తినాలంటే ఏదో ఒక ప్లేట్లో పెడతావు. అలాగా అన్నం తినడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, నీకు మాత్రం వండం, మేము వండుకుంటాం. అలాగేనా? వద్దులే, పెట్టి ఆకలేస్తుంది. అమ్మా, నాకు ఆకలేస్తుంది, ఏదైనా ఇవ్వు. నీ కడుపు ఫ్రిడ్జా ఏటి? గంటకు ఆకలి అంటున్నావు. ఇప్పుడే నేను ఇంకా కిచెన్లోంచి బయటికి వచ్చాను, నన్ను ఊపిరైనా పీల్చుకొనివ్వా? సరేలే, నాకేం వద్దు. ఏటో ఈ అమ్మలు, ఆకలి తినమంటారు, మళ్ళీ తింటానంటే తిట్టేస్తాను. బేబీ శక్తి చూచి. ఏయ్, అలా ఆడుకోవడమేనా సృజన? వెళ్ళు, బుక్ తీ. అరగంట బుక్ తీస్తావా లేదా కొడతాను మరి. తీస్తున్నా, నాగమ్మ. అలా చదువు, భయం లేకుండా పోతుంది కాలం పిల్లలకి. అలాగే అమ్మ, చదువుతాను. సృజన, ఏటి టైం 12 అవుతుంది, ఇంకా పడుకోకలేదా? అమ్మ, నాకు రేపు ఎగ్జామ్ ఉందమ్మా. మార్నింగ్ 5కి లేపుతాను, పడుకో వెళ్ళి. అలాగే అమ్మ. మీ మదర్స్ కూడా ఇంతే అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్. వెయిట్, సబ్స్క్రైబ్ ఇంకా లైక్ కూడా మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. అమ్మ, వస్తున్నా.